నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముడిపడి ఉందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకు వెళ్లాలంటే, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రతి గడప వద్దకే ప్రతి నెల 1వ తేదీ నాటికి సంక్షేమ పథకాలు తలుపు తట్టాలంటే వైసీపీ గెలుపు అత్యంత ఆవశ్యమని సభాపతి స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలం తోలాపి, పిల్లిలవలస, ధర్మపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, తాను చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించి అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి గెలిపించాలని ఏపీ స్పీకర్ స్థానిక అభ్యర్థి తమ్మినేని సీతారాం అభ్యర్థించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దళారీ వ్యవస్థ మాయమైందన్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించిన నాటి నుండి పాలనలో పూర్తిస్థాయి పారదర్శకత ఏర్పడిందన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ లక్ష్యాలను, ఉద్దేశాలను ప్రజలకు వివరిస్తూ, అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తూ ప్రభుత్వ పథకాలను నేరుగా చేరవేస్తున్నారన్నారు. దీని వలన ప్రతి ఇంట ప్రభుత్వ లబ్ధిని పొందుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఇదే సమయంలో ప్రతి కార్యకర్త ఒక ముఖ్య నాయకుడిగా మారి ప్రభుత్వ పథకాలను, ఆశయాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా జరిగిన లబ్ధిని క్షుణ్ణంగా వివరించి ఓటు అడగాలన్నారు. అక్కడే పెంచుకొని వెళ్ళాం. అమ్మఒడి అవసరం ఉంది, 2000 పెంచాం. రైతు భరోసా అవసరం ఉంది, దాన్ని 3000 పెంచాం. అలాగే మన పెన్షన్లు 500 పెంచుకుంటూ వెళ్ళాం. అలాగే మన కాంపనేషన్ పెంచాం, ఆటో వాళ్ళ పెంచాం. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా లారీ డ్రైవర్లకి పెంచాం. స్వాతంత్ర అనంతరం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేసే ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో గుజరాతీపేట, ఫాజిల్బాగ్పేట వీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జోరువానలో ధర్మాన ప్రసాదరావు ప్రచారం సాగుతోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తశుద్ధితో అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన 5 ఏళ్లలో 159 కోట్లతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోసం అడ్డదారులు తొక్కడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు. వర్షం పడుతున్నా జనాలు జై జై ధర్మాన అంటూ స్వాగతం పలికారు. శ్రీకాకుళం నగరానికి 24 గంటలు త్రాగునీరు అందించే ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. ఈ ప్రాంతపు సమస్యలు వచ్చినప్పుడు దేనికైనా తెగించి ప్రజలతోటే ఉంటాం, పదవుల కోసం పరిగెట్టమని మీకు అందరికీ మనవి చేస్తూ, ఈవేళ కార్యక్రమం వర్షం ఉంది, ఏమో జరగదేమో అనుకున్నాను నేను. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ ఇంత పట్టుదలగా ఉన్నారు, నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ వార్డు కూడా వైఎస్ఆర్ పార్టీకే మెజారిటీ వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్, సూరిబాబు గారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకార ముద్దుబిడ్డ సీదిరి అప్పలరాజు ప్రచారంలో భాగంగా నీల కులస్తుల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మత్స్యకారులను ఎంతగానో ఆదుకున్నారన్నారు. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి ఆర్థిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర నుంచి నీల కులస్తులు రెంటకోట, హరిపురం, బ్రాహ్మణతర్ల మరియు అంబుగాము గ్రామాలకు ప్రచార నిమిత్తం మన రాష్ట్ర నెయ్యల కులం తరపున శ్రీకాకుళం జిల్లా, విశాఖ జిల్లా, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా నెయ్యల కుల పెద్దలు, ఉత్తరాంధ్ర నాయకులు పాండ్రంకి మురళీకృష్ణ, ఇంటి రమణ, అగ్రహారం గోపాల్, మురుముల్ల శ్రీను, కలవరపు వెంకటరమణ, గురునాథ, దువ్వాడ రమణ, ముఖ్యంగా నెయ్యల భగీరథ, పలాస సెక్రటరీ బాలకృష్ణ, రెడ్డికోట దుర్యోధన తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ గారు, మోహన్ గారు, దుర్యోధన గారు మందం ఏకమై ఈరోజు బ్రాహ్మణధర్ల, పాలిగాము, హరిపురం, మందస, అంబుగాము
రెంటికోట పలాస గ్రామాల్లో మా నీలుకుల బ్రాహ్మణతర్ల మా నీలుకుల కుటుంబ సభ్యులు బంధువులందరికీ ప్రతి క్లస్టర్కి వెళ్ళి ప్రధానంగా నీలుకుల నాయకులందరినీ కలిసి మనకి ముఖ్యమైన నాయకుడు మనందరికి ఉపయోగపడే మంచి వ్యక్తి డాక్టర్ సీతల అప్పారావు గారిని గెలిపించుకోవాలని, అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఏర్పడిన కూటమికి ప్రజల ఆదరణ రోజురోజుకు పెరుగుతూ వస్తోందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. గ్రామీణ మండలం పెద్దపాడు పంచాయతీలోని చెట్టువానిపేట, వానవానిపేట గ్రామాలలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. శ్రేణులతో కలిసి గ్రామాల్లో పర్యటించిన శంకర్కు వర్షంలోనూ గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా హారతులు పట్టి పూలజల్లు కురిపించారు. కార్యక్రమం అనంతరం జై శంకరన్న నినాదాలతో ఆయన కలిసి నడిచారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి శంకర్ వివిధ వర్గాల వారితో మమేకమయ్యారు. వారి సమస్యలు వింటూ నేనున్నా అని భరోసానిస్తూ బాబు సూపర్ 6 పథకాలు ఉమ్మడి మేనిఫెస్టోను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ నాడు నేనున్నా నేను విన్నా అన్న జగన్ మాటను నమ్మినందుకు ప్రజలను నట్టేట ముంచారని, 5 ఏళ్ల పాటు నరకాన్ని చూపారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక మరొకసారి వినేందుకు అవకాశం ఇవ్వకుండా పరదాల మాటన పర్యటించారని, నిరసన తెలియజేసే అవకాశం లేకుండా నిరంకుశంగా వ్యవహరించి ఆంక్షలు విధించారని విమర్శించారు. విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ దేశానికి అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పదని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో ఠాగూర్ 163వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. విగ్రహదాతలు ఠాగూర్ పాఠశాల వ్యవస్థాపకులు సాలిహుండం రవికుమార్, శ్రీదేవి దంపతులతో పాటు కమిటీ ప్రతినిధులు సురంగి మోహన్ రావు, జామె భీమశంకర్, నటుకుల మోహన్ బృందం ఠాగూర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధునిగా దేశ ప్రజలను చైతన్యపరచడంలో ఠాగూర్ కీలక పాత్ర పోషించారన్నారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తిగా కీర్తిగాంచారన్నారు. భారతదేశ జాతీయ గీతం జనగణమన రచించి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులుగా రవీంద్రనాథ్ ఠాగూర్ అని పేర్కొన్నారు. భావితరాలకు స్ఫూర్తి నింపేలా స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం తీర్చిదిద్దారన్నారు. అనంతరం జాతీయ గీతం జనగణమన ఆలపించారు. విద్యార్థులు ఉన్నతమైన స్థానంలో నిలిచి రాష్ట్రానికి, జిల్లాకు, కళాశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తేవాలని కూటమి అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. స్థానిక ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద గల శ్రీ సత్యసాయి హైస్కూల్లో మంగళవారం జరిగిన శిష్టకర్ణ బంధుమిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని 10వ తరగతి ఇంటర్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శిష్టకర్ణ సాధికార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి మాట్లాడుతూ రానున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో శిష్టకర్ణాలను అన్ని విధాలా ఆదుకుంటామని, మన సమస్యలను నేరుగా మనమే పరిష్కరించుకొని రానున్న రోజుల్లో శిష్టకర్ణ అభివృద్ధిలో భాగమవుతానని మీ అందరి సమక్షంలో మాట ఇచ్చి నిలబెట్టుకుంటానని అన్నారు. గెలిచిన అనంతరం ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహిద్దామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు కలిస్తే తక్షణ కార్యాచరణ చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు శిష్టకర్ణ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీ సత్యసాయి హైస్కూల్ అధినేత మధుతో పాటు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే మిమ్మల్ని నన్ను కూడా ఒక కుటుంబ సభ్యుడిలాగా చూసుకొని నాకు ఈ కార్యక్రమంలో ఈ ఆత్మీయ కలయికలో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తినే. నేను మీ అందరి వాడిని మీ కుటుంబ సభ్యుడిలాగా ఉంటూ మీ అందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే వాళ్ళ నాన్నగారు కీర్తిశేషి ఎర్రన్నాయుడు గారిని మీరు ఎలాగైతే అమ్మ లక్ష్మీదేవి గారిని, కొండప్ప సుందర్ గారిని మీరు అందరిని ఎలాగైతే అభిమానించారో అలాగే నన్ను కూడా మీరు ఆశీర్వదించి అభిమానించినట్లయితే నేను కూడా రక్తదానం చేయడానికే భయపడిపోతున్న జనం మధ్యే మనం నిత్యం తిరుగుతున్నాం. అలాంటిది వైద్యుడే రక్తదాతగా మారితే స్థానిక A1 వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోజుల పసికందుకు A1 వైద్యశాల అధినేత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 50,000 ప్లేట్లెట్స్ దానం చేయడంతో పసికందు ప్రాణాలు కాపాడారు.
ఏబీ పాజిటివ్ అరుదైన రక్తం కాకపోయినా దాతలు కూడా అందుబాటులో లేకపోవడం, నగరంలో నిల్వలు తక్కువ ఉండడం, అందులోనూ వేసవి భయానికి దాతలెవ్వరూ ఆసక్తి చూపించకపోవడంతో తానే దానం చేయడం హర్షణీయమని శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మంగళవారం తెలిపారు. నగరంలో ఏ ఒక్క రక్త నిధులలో కూడా నిల్వలు లేవని, రక్త నిల్వలు ఉన్నప్పుడే 10 మంది ప్రాణాలు కాపాడగలమన్నారు. ఈరోజు వైద్యుడే దాతగా మారి అందరిలో స్ఫూర్తి నింపారని లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్, శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ అధ్యక్షులు బారాటం సంతోష్, ఉపాధ్యక్షులు పాలకొండ ప్రశాంత్, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, మదర్స్ లవ్ ఫౌండర్ సుప్రజ రౌత్ అన్నారు. రక్తదాత డాక్టర్ మూల వెంకట్రావు మాట్లాడుతూ, రక్తదానం మనందరి బాధ్యత అని, ఒక బాధ్యత గల వైద్యునిగా ఇది నా కర్తవ్యమన్నారు. విధి నిర్వహణలో ఉండి సమాజానికి ఉపయోగపడే సేవలు చేయడం కష్టతరమని, అలాంటిది రెండిటిని సమానంగా చేస్తూ సేవలు కొనసాగించడం కొందరికే సాధ్యమని శ్రీకాకుళం రెడ్ క్రాస్, శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్, ఉర్లం శివతేజ, మదర్స్ లవ్ ఫౌండర్, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్, జేసీఐ, లయన్స్ క్లబ్, జిల్ ఫౌండేషన్, బీజీఆర్, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి తదితర స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు పలు పత్రికల్లో చూస్తున్నానని, అందుకు ఒక వైద్యునిగా శ్రీకాకుళం వాసిగా గర్విస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులతో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధులు నంది ఉమాశంకర్, జి పవన్ కుమార్, రక్తగ్రహీత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉందండి. మనం తీసింది 300 ml మాత్రమే. ఆ 300 ml అంటే చిన్న దెబ్బ తగిలితే ఎంత రక్తం పోతుందో అంతే రక్తాన్ని మనం ఇచ్చి 3 ప్రాణాలు కాపాడడానికి మనకు దోహదం పడుతుంది. అలాంటిది ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క ఎండాకాలంలో చాలా పరిస్థితులు ఎలా ఉంది అంటే ఏ బ్లడ్ బ్యాంకులో కూడా రక్తం లేక కొత్తూరు మండలం పొన్నుటూరు గ్రామానికి చెందిన కొర్లాన అప్పలనాయుడు, కొర్లాన సురేష్, అందవరం శ్రీను, పతివాడ వసంతరావు, బెహరా సోమేశ్వరరావు, పొట్టంశెట్టి త్రినాథ్లతో సహా 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి రెడ్డి శాంతి సమక్షంలో వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా వీరికి రెడ్డి శాంతి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పయనిస్తూ సంక్షేమ పాలన పరంగా అన్ని వర్గాల ఆదరాభిమానాలు చేరుకుందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం 4 మూల స్తంభాలుగా పరిపాలన కొత్త పుంతలు తొక్కిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమము సమపాలనలో జరుగుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని పనులను వైసీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అన్నిటినీ అమలు చేయడంతో పాటు ప్రజలకు వాగ్దానాలు ఇవ్వని పనులు కూడా చేపట్టడం జరిగిందని సభాపతి వివరించారు. సంక్షేమ రాజ్యస్థాపన జగనన్నతోనే సాధ్యపడిందని, దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు జరగలేని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో అమలు సాగుతుందన్నారు. ఇంటి ముంగిటికే పాలన తీసుకొచ్చేందుకు సచివాలయ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలో అగ్రగామిగా నిలిచామన్నారు. కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ నాయకుడు చేయని విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధితో ముందుకు నడిపిస్తున్నారన్నారు. పాతపట్నం నియోజకవర్గం, పాతపట్నం మండలం, హరిజన, కాపు గోపాలపురం గ్రామాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ, ముఖ్యంగా ఒడిశా కాలువ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు మనకు అనర్థంగా వస్తున్నాయని, వాటిని నిర్మూలించేందుకు అధికారంలోకి రాగానే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పాతపట్నం నుంచి గ్రామాలకు వచ్చేందుకు కాజ్వే బ్రిడ్జ్ ఎత్తు పెంచేందుకు అధికారంలోకి రాగానే కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కూటమి మేనిఫెస్టో పథకాల కోసం ప్రజలకు వివరించారు. ప్రచార కార్యక్రమంలో ఆయనతో పాటు పాతపట్నం మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దాదాపు 12 గంటల పాటు వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాలు చెట్లు కూకటివేళ్లతో విరిగిపడ్డాయి. విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పాటు పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. గ్రామాలు, పట్టణాలు అంధకారంలో మునిగిపోయాయి. సాయంకాలం తెల్లవారి బాగా గాలి వర్షం వల్ల అక్కడ ప్రాబ్లం వచ్చింది. డిస్కులను వైర్లు తెగిపోయాయి. అది ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం. 33 కేవీ 33 కేవీ లైన్. మార్నింగ్ 8 o'clock నుంచి చేస్తాం. అంటే ట్రీ కటింగ్ కదా, మొత్తం ముందు చెట్లు పెద్ద లైన్ మీద పడిపోయినాయి. పెట్రోలింగ్ చేసాము. చెట్లన్నీ క్లియర్ చేసినాక అక్కడికి వచ్చాం. మొత్తం చేయాలంటే టోటల్ ఫీడర్లు కూడా కలిసి తీసుకోవాలి కదా. వాటి ఆ ఫీడర్లకు సప్లై ఇచ్చి ఈ ఫీడర్స్ కలిసి తీసుకొని చెట్లు క్లీన్ చేసి చేస్తాం. ఒక బ్యాచ్ అటు నుంచి ఎన్ఎస్ఎస్ నుంచి పెట్రోలింగ్ చేస్తున్నాం, గుజరాత్పేట నుంచి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ఓడించాలని, ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. హెచ్చర్ల మండలం ఇండియా ఫోరం తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరిమజ్జి మల్లేశ్వరరావును గెలిపించాలని కోరుతూ ఇండియా ఫోరం తరపున సిపిఎం, కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం హెచ్చర్ల, చిలకపాలెంలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొవ్వాడలో అణుపార్కు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. మానవ తప్పిదం వలన కానీ, యంత్ర లోపం వలన కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా అనుధార్మికతతో ఇటు కాకినాడ నుంచి ఒరిస్సా ఛత్రపూర్ వరకు సమస్త జీవకోటి సర్వనాశనం అయిపోతుందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తూ వైసీపీని ఓడించాలన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన జతకట్టడం ఎవరికి మోసం చేయడానికి అని ప్రశ్నించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.